అనకాపల్లి జిల్లా మాక్వరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు శ్రీకారం చుట్టారు. కళాశాల పూర్వ వైభవానికి తన వంతుగా 1,00,000 విరాళాన్ని ప్రకటించారు. మరో 10 లక్షల నిధులు సమీకరించి కళాశాల అభివృద్ధికి అందిస్తామని అయ్యన్న తెలిపారు. ఇక కళాశాలను స్వయంగా సందర్శించిన ఆయన విద్యార్థుల సంఖ్య తగ్గడం, కనీస సౌకర్యాల కొరత వంటి అంశాలను పరిశీలించి అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీ అంటే ఇది అందరి ఆస్తి కాదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం ఇచ్చిన ఆస్తి. పూర్వం మీరు చూశారు, నర్సీపట్నంలో చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కాకినాడ పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు. 83 ముందు పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఆఖరికి మాకారపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే. ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు పర్మిషన్. ఇన్ని కాలేజీలు రావడం వల్ల మన నర్సీపట్నం జిల్లాలోనే ఎడ్యుకేషన్ హబ్ గా బ్రహ్మాండం తయారైంది. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కాలేజీలో మినిమం సదుపాయాలు లేవు. నర్సీపట్నం టౌన్ లో ఉంది, ప్రతి హై స్కూల్లో కూడా సదుపాయాలు ఉన్నాయి. మాకారపాలెం లేవు, అలాగే ఏలిపూడిలో ఉంది, బ్రహ్మాండ సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయంటే అక్కడ ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు. మాకారపాలెంలో పెద్దలకు సంబంధం లేదు. అందుకే నేను రావాలి. ఈ కాలేజీని కాపాడుకోవాలి. పిల్లల భవిష్యత్తుని ఇచ్చే కాలేజీ ఇది. మన భవిష్యత్తు అయిపోయింది. కెనాలు పొందుతాం, 5-10 సంవత్సరాలు వస్తాం, 5 సంవత్సరాలు పొందుతాం. మన పిల్లల భవిష్యత్తు కాలేజీని కాపాడుతున్న బాధ్యత ప్రజలకు లేదంటే సంబంధం ఏముందండి? అన్ని పార్టీ వాళ్ళు చదువుకుంటారు ఇక్కడ. తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ చదువుతారు ఇక్కడ. అటువంటి కాలేజీలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అంటే ఇక్కడ జాయిన్ అవుతారు పిల్లలు. ఎక్కడికి వెళ్ళిపోతారు, నర్సీపట్నం లేదా అనకాపల్లిలో పక్క కూడా పోతారు. మన గవర్నమెంట్ లోనే ఈ బిల్డింగ్ మనకి శాంక్షన్ అయింది. అలాగే ఇప్పుడు కూడా మనకి ఒక 6 రూములు మనం రిక్వైర్మెంట్ పెడుతున్నాము. సారు మనకి పెద్ద హృదయంతో మనకి 6 రూములు కూడా మనకి శాంక్షన్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాము. అదే విధంగా ప్రెసెంట్ ఇప్పుడైతే కనుక పిల్లలకి అన్ని పథకాలు కూడా వర్తిస్తున్నాయి. మనకి మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం లేదు. ఇప్పుడు పిల్లలకి దూర ప్రాంతాల నుంచి పిల్లలు రావడం వలన వాళ్ళు చాలా కొంత ఆకలితో ఉండేవారు, చాలా బాక్సులు కూడా తెచ్చుకోకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం రావడంతో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.